షాప్‌లో నుంచి ఏ వస్తువు బయటికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా చూస్తామండి. అది కస్టమర్‌కి రీచ్ అయ్యేదాకా మనదే బాధ్యత అన్నట్టు ఫీల్ అవుతాము. ఎక్కడ ఒక గీత పడకుండా పసిబిడ్డని గనక మనం బయటికి తీసుకెళ్తే ఎంత కేర్‌గా తీసుకెళ్తామో, అట్లా మధ్యలో ఫోమ్ షీట్స్ అయ్యేసి ఎక్కడ ఒత్తిడి తగలకుండా, ఒక్క గీత కూడా పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళేటట్లు చూస్తారనమాట. ఇంకా ఇదొచ్చేసి వేరే స్టేట్‌కి ఇంక అసలు దీనికి చెప్పక్కర్లేదు. మామూలు హంగామా చేసుకోవట్లా. ఆ రోల్స్ ఒకటికి 3 రోల్స్ ఏసారండి. వాళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం అసలు మామూలుగా ఉండదు వాళ్ళ పరిస్థితి. నేను అదే అన్నా, అంత గట్టిగా ఏస్తున్నావు వాళ్ళు ఎంత కష్టపడతారో అంటే, పోన్లే మన వస్తువు జాగ్రత్తగా వెళ్తే చాలు అంటున్నారు. ఇంకా ఇదొచ్చేసి నేను చూపించింది ఇప్పుడు మీకు 7 అడుగుల మంచం అండి. 7.25 వస్తది. మామూలుగా ఈ పక్కన బ్లాక్‌వి ఉన్నాయి చూసారు కదా! అవొచ్చేసి 6.25 మంచాలు అంటే 75 ఇంచెస్ అనమాట. ఇది 75 కన్నా ఎక్కువుంది. 7 అడుగుల మంచాలనమాట. ఇది ఓల్డ్ పందిరి మంచం మోడల్ అండి. ఇప్పుడు లేటెస్ట్‌గా చేసినట్లనమాట. ఇది కూడా నా హైట్ ఉంది. తలబోర్డ్ వచ్చేసి అంత పెద్దగుందనమాట. ఎనకమాలది సేమ్ మోడలు అక్కా చెల్లెళ్ళకంట వేరే స్టేట్‌కి పంపిస్తున్నారు. ఇంకెక్కడ ఒత్తిడి తగలకుండా ఫోమ్ షీట్స్, బబుల్ షీట్స్ అట్లా బాగా వేసి ప్యాకింగ్ చేశారు. ఇవి పట్టెలు. మన దగ్గర 5, 6 మంచానికి కానీ 6, 6 మంచానికి కానీ మధ్యలో కూడా ఒక సపోర్ట్ వస్తుందండి. చాలా వరకు ఇప్పుడు ఇవ్వట్లేదు ఆ సపోర్ట్ అనేది. ఇంకా కింద బెడ్ బద్దలు కూడా వస్తాయన్నమాట. అన్నీ ఇట్లా నీట్‌గా ప్యాకింగ్ చేసేసి ఇంకా హార్డ్‌వుడ్ వాటర్ ప్రూఫ్ షీట్ ఇస్తామన్నమాట మన దగ్గర. ఇంకా 5, 6 మంచం, 6, 6 మంచం, ఇంకా సోఫా సెట్స్ ఏవో కూడా ఉన్నాయి ఆర్డర్‌కి వెళ్ళాల్సినవి. వాటిని కూడా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి పంపిస్తారు.